నమస్తే కోసుకుమరి చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే స్వర్గీయ వైఎస్ఆర్ గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు వీళ్ళతోటి ఎందుకు వీళ్ళు చెడుగుడారేసుకుంటున్నారు. పోయిన ప్రభుత్వం అదే పని చేస్తుంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అదే పని చేస్తుందా అనేటువంటి విధంగా. ఇప్పుడు కడపకి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా అనేటువంటి పేరు తీసేసి అంతకుముందు వైఎస్ఆర్ కడప జిల్లా అనే పేరు ఉంటే దానికి వైఎస్ఆర్ జిల్లా అనేటువంటి విధంగా వాళ్ళు నామకరణం చేసుకున్నారు వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా. అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు ఆయన. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి పేరు పెట్టుకుని ఎన్టీఆర్ గారి పేరు పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఓకే, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అయింది. వైఎస్ఆర్ పేరుని తీసేయలేదు, వైఎస్ఆర్ కడప జిల్లా అయింది. అదేవిధంగా ఆ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్కి సంబంధించిన పేరు తీసేసి మళ్ళీ ఎన్టీఆర్ పెట్టేశారు. మరి ఎలా? ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటేనేమో వాళ్ళ పేర్లు మార్చుకోవటం, వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ పేర్లు మార్చుకోవటం, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఎన్టీ రామారావు గారు సుదీర్ఘమైనటువంటి సేవ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు గుర్తుండిపోయేటువంటి నాయకులు. వాళ్ళు చనిపోయారు, స్వర్గస్థులు అయిపోయారు. వాళ్ళ పేరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం, వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు అనేటువంటి విషయం అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళ విధానాన్ని వదిలేసేయండి. ఇప్పుడు వైఎస్ఆర్ గారి పేరు పెడితే ఏంటి, ఎన్టీఆర్ గారి పేరు పెడితే ఇద్దరు రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులే కదా. కొన్నిటికి ఆయన పేర్లు పెడితే కొన్నిటికి ఈయన పేర్లు పెడతారు, తప్పే ఉంది దాంట్లో. కాబట్టి ఎందుకు దీన్ని లేనిపోయినటువంటి వివాదం చేస్తారు, లేనిపోయినటువంటి విధానం చేస్తారు. ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా దాన్ని వైఎస్ఆర్ జిల్లాని పెట్టాల్సినటువంటి అవసరమే ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టచ్చు కదా. అంటే ఇక ఆ జిల్లా మొత్తం, కడపకు సంబంధించిన ఆ జిల్లా మొత్తం ఇక వైఎస్ఆర్ గారి అడ్డ అనేటువంటి విధంగా ఏదైనా ఒక ముద్ర వేయాలన్నటువంటి ప్లాన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా? అది అట్లాగే ఉంది. వైఎస్ఆర్ జిల్లా అనేటువంటి పేరు పెడితే ఇక ఇది వైఎస్ఆర్ జిల్లా అని చెప్పేసి ఆ జిల్లాకి మొత్తం ఇక ముద్ర వేసినట్ట, ఒక జిల్లా మొత్తం ఒక సెక్షన్ లోకి వచ్చేసినట్ట. అది కరెక్ట్ కాదు కదా. మరి హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి వైఎస్ఆర్ పేరు పెడితే సరే వీళ్ళు పెట్టారు అనుకుందాం, వీళ్ళెందుకు వెళ్ళి దాన్ని పీకేయడం, మామూలు పీకేయడం. ఒకసారి వీడియో కూడా చేస్తాను, కాళ్ళతో తన్నుతూ విపరీతంగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగుదేశానికి సంబంధించి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయలేదా? ఈ రోజు కూడా భారతదేశం మొత్తం ఆయన తీసుకొచ్చిన పథకాలు అమలవుతున్నాయి కదా. చాలా మంది మా ప్రజలు పని మీదే వెళ్తూ చనిపోయారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి సేవ చేసినటువంటి ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? వైఎస్ఆర్ గారికి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? కాబట్టి ఆలోచించవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి అది కూడా రాజకీయ విధానంలోనే జరిగింది. ఇప్పుడు ఓన్లీ వైఎస్ఆర్ జిల్లా అని చెప్పేసి పేరు పెడితే ఎక్కడ మైనస్ అవుతుందని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి టైంలో ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు ఇక్కడ. కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు. అసలు ఎన్ని పేర్లు ఎన్ని ఎందుకు కదిలియటం నాకు అర్థం కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాకి ఆయనకి దాని ముందు కడప ఓకే, వైఎస్ఆర్ అని పెట్టారు, ఓకే రైట్, ఎవరు కాదని లేదు, ఆయన ఆంధ్రప్రదేశ్కి సేవ చేశారని. మళ్ళీ దాన్ని ఎందుకు కదిలియటం? ఎందుకు వాళ్ళు చనిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసి స్వర్గస్థులైనటువంటి వాళ్ళని ఎందుకు అన్యాయంగా అమానుష్యంగా ఈ రాజకీయాల్లో లాగుతారు? ఇది చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం. మరి ఏమైతే చూడాలి.